ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇక్కడ ఈ శ్లోకం చూడండి ఎంత గొప్ప. వ్యాస మహర్షి వాళ్ళందరూ భేరి రణరంగంలో అంతా రణభేరి చేస్తే దుమ్ము పైకి లేచింది. దుమ్ము పైకి లేచి వాళ్ళు కనపడకుండా కొట్టుకుపోయినట్టుగా దుమ్ము పైకి లేచింది. కానీ పాండవుల యొక్క శంఖానికి, పాండవుల యొక్క శబ్దాలకి ధార్తరాష్ట్రుల యొక్క గుండెలన్నీ కూడా దుమ్ము పట్టినట్టు అయిపోయింది. ఏమిట్రా వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే ఆ శబ్దంలోనే, ఆ వాయిస్లోనే కనపడిపోయింది వాళ్ళకి, ఆ ఫోర్స్ కనపడింది. సో ఇక్కడ వేదవ్యాసుడు ప్రిపేర్ చేశాడు దీనికి గ్రౌండ్. ఇక్కడ చూడండి, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తథా వాక్యం ఇదమాహ మహీపతే. ఇప్పుడు భగవద్గీతకి ఫౌండేషన్ పడుతుంది అనమాట. మొదటి రాయి విసురుతున్నాడు, ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు అనమాట. వేదవ్యాస మహర్షి కూడా వేస్తున్నారు. ఇప్పుడు శంఖాలు ఎప్పుడైతే, ఈ శబ్దాలు ఎప్పుడైతే పరస్పరం గుర్తించారో సైన్యం కదిలింది. వీళ్ళ సైన్యం కదిలింది, వీళ్ళ సైన్యం కదిలింది. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నది వచ్చి ఎదురుబదురుగా నిలబడ్డారు. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు యుద్ధం అంటే. ఇక్కడ కూడా మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ వేరే సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిగ్నల్స్ దేనికంటే ఇద్దరు ఎదురుపడడానికి. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎదురుపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎదురుపడ్డారు. ఎదురుపడిన తర్వాత అందరూ వచ్చి నిలబడ్డారు. అందరూ నిలబడున్నారు. ఇప్పుడు అంతా అసలు అన్ని లక్షల మందిలో ఒక పిన్నల వదిలితే అది డాల్బీ సౌండ్ సిస్టమ్ లాగా వినపడుతుంది. అక్కడ అందరూ అలా ప్రాణం అలా చేతులు నిలిపి కూర్చున్నారు. గుర్రాలు, ఏనుగులు కూడా మానవుల్లా ప్రవర్తిస్తున్నాయి. అవి కూడా అవి ఏం మాట్లాడలేదు, అవి నిలబడున్నాయి. ఏమిటో అంతా మొత్తం నిశ్చేష్టమైపోయింది. అసలు వీళ్ళంతా బొమ్మలా మనుషులా అనిపించే స్థాయిలో అలాగా జడంలా నిలబడి ఉన్నారు. అప్పుడు ఇక్కడ అంటున్నారు, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. అర్జునుడు చూశాడు, కపిధ్వజుడైనటువంటి అర్జునుడు అక్కడ ఉన్నటువంటి ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా అంటే ఈ కౌరవ సైన్యాన్ని అంతా చూసి అర్జునుడు ఇక్కడ అంటున్నాడు, ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అంటే ఈ పాండవులందరూ కూడా ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో అలాగనే అర్జునుడు కూడా ఈ ప్రవృత్తే శస్త్ర సంపాతే, వీళ్ళందరూ కూడా తపస్సుతో వాటితో ఆర్జించినటువంటి సమస్తమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రిపేర్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి ఆ సమయంలో గాంధీవాన్ని ఇలా పట్టుకుని ఒక మాట అన్నాడు, హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అంటే గాంధీవాన్ని ఇలా చేతిలో అట్టి పెట్టుకున్నాడు. అంటే అర్జునుడు కృష్ణుడికి ఇన్స్ట్రక్షన్స్ ఒక రకంగా ఇచ్చేశాడు. ఎస్, నేను కూడా ప్రిపేర్ అయిపోయాను, పదాలేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఎవరైనా నడిచి వెళ్ళేటప్పుడు మామూలుగా కర్ర ఉంటుంది, పెద్దవాళ్ళు కర్ర పట్టుకెళ్తారు కదా, అది మామూలుగా పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకోండి, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు లేచి వెళ్ళడానికి అని అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి? కర్ర తీస్తుంటాడు, ఇలా చూసి ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టాడంటే అర్థం ఏంటి? ఇంకా లేచి ప్రయాణం మొదలు పెడతాడని. అలాగని ఇప్పుడు అర్జునుడు ఇంతవరకు మామూలుగా కూర్చున్నవాడు ఇప్పుడు గాంధీవాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాడు. లేచి నిలబడితే కృష్ణుడికి అర్థమైంది, ఓహో వీడు యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడు అని. కానీ కృష్ణుడికి బాగా తెలుసు, వీడు ప్రిపేర్ అవ్వలేదు, లోపల చాలా హాలో ఉంది. వీడు ఊరికినే బయటికి అలా కనిపిస్తున్నాడు కానీ ఒట్టి ఈ పనస చెట్టు, వీడు బొప్పాయి చెట్టు. ఒక ఆయన అన్నారు, స్వామి ఈ టేకు చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి కదా, బొప్పాయి ఎంత టేస్ట్గా ఉంటుంది, బొప్పాయి కర్రతో ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. బొప్పాయి కర్రతో ఏం చేస్తామండి? బొప్పాయి చాలా మంచిది కదండి, పెప్టిన్ వస్తుంది కదా, దాని నుంచి మనం తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి కర్రతో కూడా మనం ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదైనా వేసుకుని కూర్చుంటే బాగుంటుంది. టేబుల్ వేసుకుని పోతావు నువ్వు. బొప్పాయి చెట్టుతో ఏం చేస్తారండి? ఏం ఉండదు, బయటికే. అది బొప్పాయి అంటే బయటికే బొప్పాయి అంతే, బొప్పాయ అంతే బయటికి. ఈ చెట్టు లోపల ఏం ఉండదు, అంతా హాలో. అలాగనే అర్జునుడు కూడా బయటికి బొప్పాయి చెట్టులాగా బాగున్నాడు, పుష్కలంగా కాసిన బొప్పాయి చెట్టులాగా ఉన్నాడు, లోపలంతా డొల్ల. మీరు చూడండి, ఆ బొప్పాయి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని ఇలా కొట్టండి, ఇలానే సౌండ్ వస్తుంది, ఇలా సౌండ్ వస్తుంది. లోపల సాలిడిటీ లేదు, ఘనం ఉండదు, నిండు ఉండదు, అంతా ఖాళీ.
గాంధీవని తీసుకుని నిలబడ్డాడు, కానీ వీడికి లోపల ఇంకా ప్రిపరేషన్ లేదు. ఇంకా లోపల వీడికి చాలా అక్కడక్కడ పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ పాయింట్ నొక్కితే వీడి హాలో బయటపడుతుందో, వీడి ధైర్యం, వీడి యొక్క ఇది అంతా బయటపడుతుందో. నేను అర్జునుడిని, మహాబాహుని అన్నీ విరవీగుతున్నాడు, ఇవన్నీ ఎలా బయటపడితే చూస్తాం. ఓకే, వీడు ప్రిపేర్ అయ్యాడా లేదా అంటే ప్రిపరేషన్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. అది వీడే కోరుకున్నాడు కావాలని. ఏమన్నాడు? హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. వేదవ్యాసుడు ఎంత చమత్కారంగా చెప్తున్నాడు. మహీపతి వాడేంటి? మొత్తం భూమిని పరిపాలించేవాడు. ఎవరు? అర్జునుడు. భూమండలానంతా కూడా ఒక్క బాణంతో పరిపాలించగలవాడు. ఒక్క బాణం మీద భూమిని నిలబెట్టగలడు. అంత గొప్పవాడే అర్జునుడు. అంత గొప్పవాడు అర్జునుడు. ఇప్పుడు కృష్ణుడితో అన్నాడనమాట, హృషికేశం తదా వాక్యం. ఆ కృష్ణుడితో అన్నాడట. ఏమన్నాడు? ఇక్కడ చెప్తారనమాట. చెప్పండి. అర్జున ఉవాచ. ఇంతవరకు భగవాన్ వాచ అర్జున వాచ ఓపెన్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. సంజయుడు ధృతరాష్ట్రుడు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సంజయుడు ఏంటంటే, ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడిది వినపడదు. ఇంక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కొంతవరకు తర్వాత ఒకసారి వినపడుతుంది, మళ్ళీ ఇంక అయిపోతారు. సంజయుడు ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతారు. ఇంకా భగవద్గీతలోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. ఇది ఉపోద్ఘాతం కాబట్టి వాళ్ళ గురించి కొద్దిగా ఉంటుంది. ఇంకిక్కడ నుంచి చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు అర్జునుడు మొదలు పెట్టాడు. ఏంటి? అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అన్నాడట. ఇక్కడ చూడండి, ఆ వాక్యం చూడండి. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. హే కృష్ణ, ఓ డ్రైవర్, హే ఇదే సేమ్, హే అచ్యుత. అంతవరకు హృషికేశ, నారాయణ, గోవింద మళ్ళీ వస్తుంది. ఆ మాటలన్నీ జనార్దన అవన్నీ అప్పుడు వస్తాయి. ఎందుకు కింద పడిన తర్వాత. ఇప్పుడు కన్ను మిన్న అనట్లేదు, గాంధీ ఎగిరిపోతున్నామండి మనిషి. ఎవడో అన్నాడు, ఏమిటండి ఈ సాహిత్యం నాకు అర్థం కావట్లేదు, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అన్నాడు. ఏంటని? గాల్లో తేలితే గుండె పేలుతుంది, అలాగనే ఎందుకు పేలుతుంది? గాల్లో తేలితే అలానే గుండె పేలుతుంది. ఇదే సాహిత్యం ఉంది అన్నారు. అలాగే ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు తేలిపోతున్నాడు శుభ్రంగా. ఎక్కడికి అంప యుద్ధరంగంలోకి వచ్చాను. ఇంకా నేను ఎందుకోసమైతే ఈ 14-15 సంవత్సరాలు అలాగా నన్ను నేను ఇలాగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను చూపిస్తాను అర్జునుడు అంటే ఏంటని. అర్జునుడు నిజంగా అలాంటి వాడే, అందులో అనుమానం లేదు. కానీ మరిచిపోయాడు, అక్కడ ఎదురుగుండా పరమాత్మ ఉన్నాడనేటువంటిది మరిచిపోయాడు ఆయన. ఇదంతా పరమాత్ముడి యొక్క ప్రణాళిక అనేది మర్చిపోయాడు. అది ఆల్రెడీ అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు, అయిపోయింది, అంతా అయిపోయింది, జరగవలసింది జరిగిపోయింది. ఇది పరమాత్మ ప్రణాళిక, ఇది అనుకోవట్లేదు వాడు అంతా. ఇంకా వాడికి అహం మొదలైపోయింది. హే అచ్యుత, హే కృష్ణ, సేనయోరుభయోర్ మధ్యే మే రథం స్థాపయ. చూడండి, ఈ ఇరు సేనల మధ్యకి తీసుకెళ్ళి నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. అక్కడ ఆ వాక్యంలో మీకు స్ఫుటంగా అహంకారం కనపడుతుంది. ఎలాంటి అహంకారం అంటే, ఇది కాస్మిక్ ఈగో కంటే దారుణమైన ఈగో ఇది. ఇంకా విశ్వంలో అంతకంటే గొప్ప అహంకారం ఎవరికి ఉండదు, అంత అహంకారం. ఎందుకని? మామూలుగా నేను మీతో మాట్లాడడం వేరు, ప్రత్యక్షంగా పరమాత్ముని పెట్టుకున్న అహంకారం ఉంటే ఇంక దాన్ని ఏమంటాం, ఇంక వాడికి దండం పెట్టేయాలి. కృష్ణుడు ఓహో అలాగే చిత్తం అండి. అంతేకాదు, ఈ కృష్ణుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ చూడండి, ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలియదేమో. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. నా కనుచూపు మేరల వరకు, నా దృష్టి ఎక్కడ దాకా పడుతుందో ఆ చిట్ట చివరి వ్యక్తిని చూడగలిగేటువంటి స్థాయిలో నన్ను తీసుకెళ్ళి నిలబెట్టు. అందరినీ ఒక చూపు చూడాలనుంది. చూడండి, ఎందుకు అనుకున్నావేమో నేను చెప్పింది, నా రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టమనింది. నా కనుచూపు మేరల వరకు అందరినీ చూడగలిగే ఆ చిట్ట చివరి వ్యక్తి మీద కూడా నా దృష్టి పడేంత స్థితి ఏదైతే ఉందో, స్థానం అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టు. ఎందుకు? కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఇక్కడ ఎవరిని ఎంచుకుని నేను కొడితే దిమ్మ తిరిగిపోతుందో దుర్యోధనుడికి, వాడికి మైండ్ అంతా బ్లాంక్ అయి కూర్చుంటాడు. ఇంకా వాడికి అనస్థీషియా ఇవ్వక్కర్లేకుండా నిలబడిపోతాడు. వాడిని కొట్టాలి. అంటే వీడేం పెద్ద పండు అనుకున్నాడు, వీడు ఏమో అర్థం కావట్లేదు. వీడు అన్నమాట ఇది సేమ్. ఇది కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే.
ఎవరిని ఎంచుకొని నేను కొట్టాలో నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఏ ఊరికినే అలుతూ పలుతూ అలిపులికు వీళ్ళని కొట్టకూడదు. నేను ఈ యుద్ధరంగంలో ఎవరిని కొడితే ముందు దుర్యోధనుడికి ఆలోచనలు మొదలవుతాయో ఇంకా మనం చచ్చిపోతాం త్వరలో అని వాడిని కొట్టాలి, నేను వాడిని ఎంచుకుంటాను. నేను దుర్యోధనుడికి ఎవడైతే హార్టో వాడిని కొట్టాలి, నేను అక్కడ కొట్టాలి నేను. కాబట్టి కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. కృష్ణుడు నువ్వు ఎంచుకుంటారండి, చాలా చిత్తం అండి బాబు. ఇంకంతేకాదు యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. దౌర్భాగ్యుడైనటువంటి దుర్యోధనుడికి మాతో యుద్ధం చేయాలని దుర్బుద్ధి పుట్టింది. పోని వాడికి పుడితే పుట్టింది, వాడి వెనకాలంతా తగుదునమ్మా అనుకుంటూ వచ్చారు కదా వీళ్ళంతా ఊపుకుంటూ, వీళ్ళందరినీ మట్టు పెడతాను నేను. యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగతాః. ఇక్కడ వాడి వంక పెట్టుకుని అందరూ మమ్మల్ని మాతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ నేను ఒక్కసారి చూసొస్తాను. అంటే ఎలా చూస్తా అంటే వెటకారంగా చూస్తాను అనమాట. ఇంకా ఆ కారం అలా ఇలా ఉండదు. ఒకసారి అలా చూస్తాడు, ఏంట్రా నువ్వు అయిపోయావు ఇంకంతే అని ఒక చూపు చూడాలన్నమాట వీడందరినీ. వీడి ఫీలింగ్ అనమాట. పరమాత్మ అది కూడా చూస్తారా సార్? తప్పకుండా చూడండి సార్. ఎవరినైతే ఎంచుకుని కొట్టాలో వాళ్ళని ఎంచుకుంటారా సార్? తప్పకుండా సార్. ఎక్కడ నిలబడితే అందరూ కనపడతారో అక్కడికి కావాలండి. మీకు ఎక్కడ నిలబడితే అందరూ కనపడడం కాదు, మొత్తం బ్రహ్మాండం రివ్వుమని తిరిగి బద్దలే కూర్చుంటుంది, అక్కడ తీసుకెళ్తానండి. ఏం ఇబ్బంది లేదు, అంత బ్రహ్మాండం కనపడేలా చూపిస్తాడు. ఈయన ఏం మాట్లాడలేదు. అందుకనే కృష్ణుడు కర్రతో కొట్టడు, బుర్రతోటే కొడతాడు. ఇంకంతా కర్రలు పట్టుకెళ్ళి ఇల్లు కొట్టుకునేవాళ్ళు, ఆడు బుర్రతోటే కొడతాడు భగవంతుడు. అటు వాడిని పెట్టుకుని వీడు ఎగురుతున్నాడు. అందుకనే మనం కూడా చూడండి, మనం పరమాత్ముణ్ణి విస్మరించి ఏదో మనకు కొన్ని జరిగి మనం అన్నీ అయ్యేటప్పటికి ఇంకా అసలు దేవుడు కూడా ఏంటంటే భగవంతుడు కూడానండి పాప మంచివాడేలేండి. ఈ దౌర్భాగ్యుడి త్రాష్టుడు వీడికి సర్టిఫికేట్ భగవంతుడికి ఇవ్వాలా? భగవంతుడండి పాపం మంచివాడండి, నిజంగా చెప్పకూడదు కానివ్వండి, పాపం మంచివాడు. ఏంటండి వాడికి వీడు సర్టిఫికేట్ ఇవ్వాలా? అసలు వాడు అంటే వీడు ఆరిపోతాడు. వీడేమో వాడికి సర్టిఫికేట్ ఇస్తాడు భగవంతుడికి. అలాగనే వీడు కూడా ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి అదే. ఈ అర్జునుడు ఇలా మాట్లాడింది చూసి విన్న తర్వాత సంజయుడు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాడు. ఏంటనంటే, అయ్యా ఇలా జరిగింది, అర్జునుడు ఇలా అడిగాడు పరమాత్ముణ్ణి అని చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః. ఇక్కడ గుడ శబ్దానికి బెల్లం అని పేరు, బెల్లం అని అర్థం. అలాగనే ఇక్కడ గుడాకహ అంటే శివుడు అని అర్థం. అంటే ఎప్పుడు కూడా అతను నిద్రావస్థలు అంటే సమాధిలో ఉంటాడు అని అర్థం. అందుకనే గుడాకుడు అని అర్థం. వాడు కళ్ళు తెరిచాడా ఈ లోకం సమాధిలోకి వెళ్ళిపోతుంది. ఈ లోకం అలా మేలుకొని ఉండాలంటే వాడు సమాధిలో ఉండాలి. వాడు కళ్ళు తెరిచాడంటే ఈ లోకం సమాధిలోకి పోతుంది. కాబట్టి గుడాకహ. అలాగనే గుడాకం అంటే నిద్ర. అంటే గుడాకేశః కృష్ణుడికి పేరు. అంటే గుడాకం అంటే నిద్ర, అంటే తమో గుణాన్ని ఛేదించినటువంటి వాడు పరమాత్మ. తమో గుణం లేనటువంటి వాడు పరమాత్మ, శుద్ధ సత్వ స్వరూపం. అంతేకాదు గుడాకేశః అంటే అంగుష్ట తర్జనీ యోగ గుడా నామ్నేతి ముద్రిక. అంటే అంగుష్టము తర్జిని, దీన్ని జ్ఞానముద్ర అంటారు కదా, దీన్ని గూఢముద్ర అంటారు. అంటే రహస్యమైనటువంటి జ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి ముద్ర దీన్ని. కాబట్టి ముద్రికా శాస్త్రంలో ఇది గుడాముద్ర అంటారు, అలాగనే జ్ఞానముద్ర అంటారు. అలాగనే నిద్రని కూడా గుడాకం అంటారు, శివుణ్ణి కూడా గుడాకుడు అని అంటారు. అలాగనే కృష్ణుణ్ణి గుడాకేశః అన్నారు. అంటే తమో గుణాన్ని ఛేదించినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. కాబట్టి భారత అనే శబ్దం అక్కడే ఉపయోగమైంది. మన భారతదేశానికి ఇప్పుడు వచ్చింది కాదు పేరు, మనం ఇప్పుడు పుట్టలేదు. అంటే గీతని కనుక మనం ప్రమాణంగా తీసుకుంటే అప్పుడే భారతుడు ఉన్నాడు, అప్పుడే భారతం ఉంది. అంటే గీతే ప్రమాణం కాదు, అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారుగా మన వాళ్ళందరూ, చరిత్ర ఉందిగా. కాబట్టి మన భారతదేశం చరిత్ర గీత నుంచి ప్రారంభం చేస్తే, గీత మనకు నియరెస్ట్ పాస్ట్ అనమాట. అది నియరెస్ట్ పాస్ట్, అది గీత. దాన్ని కనుక మనం ఒక బేస్గా తీసుకుంటే అక్కడి నుంచి మనం లెక్క తీసుకుంటూ పోతే కొన్ని లక్షలు వేల లక్షల సంవత్సరాలు మన భారతదేశానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఇప్పుడు మనకు బయటికి తీసుకురావాలి కృష్ణుడు. ఆ చరిత్ర
రెండు రకాలు, ఒకటి ధర్మము, రెండు మోక్షము. దీనికోసమే బ్రతికారు మన వాళ్ళందరూ. మన భారతీయులందరూ బ్రతికింది ధర్మం కోసం, మోక్షం కోసం. ధార్మికమైన జీవన విధానం, మోక్షం అనే జీవిత లక్ష్యం, ఇవి రెండింటినీ ఆలంబనంగా చేసుకుని బ్రతికారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మాన్ని, ఆ మోక్షాన్ని, ధర్మస్వరూపుడైన పరమాత్మ మోక్షాన్ని మనకందరికీ అనుగ్రహించడం కోసం ఇప్పుడు ఆయన ప్రారంభమవుతుంది. అందుకనే భారత శబ్దం కూడా ఇక్కడ ఉపయోగించారు. భారత అంటే భా అంటే ప్రకాశము, రా అంటే అందులో రమించడం, తా అంటే తరించడం, అంటే ఆత్మజ్ఞానంలో పరమాత్మ తత్వానుసంధానంతో రమించి తరించేవాడు భారతీయుడు అని అర్థం. కాబట్టి ఇంకా వేరే మెటీరియలిస్టిక్గా భౌతికంగా పడున్నటువంటి వాడు కాదు, పరమాత్మ తత్వానుసంధానంతో ఆ మోక్షాన్ని పొంది ధార్మికమైనటువంటి జీవనిష్టను కలిగి ఉండి తరించేవాడు భారతీయుడు. కాబట్టి ఇప్పుడు సంజయుడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు వెళ్ళబోతాడు, వీడు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అని. సో కృష్ణుడు మెల్లగా రథాన్ని నడుపుకుంటూ సరే ఋషికేశ గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అంటే ఈ శ్లోకంతో అర్జునుడి యొక్క లోపల భావాన్ని వ్యక్తపరిచాడు వేదవ్యాస మహర్షి. అంటే ఆయనలో నేను, నాది అనేటువంటి భావాలు ఎంత దృఢంగా పేరుకుపోయి ఉన్నాయో, నేను అందరినీ చూడాలనుకుంటున్నాను, ఎవరిని చంపాలో వాళ్ళని నేను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అర్హులైన వాళ్ళని. చూడండి, ఈ మాటలు మీరు బాగా గుర్తిస్తే మళ్ళీ ఈ మాటలు ఎందుకు వచ్చాయి ఏమిటనేటువంటిది మీకు అర్థమవుతుంది, ఎందుకు ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారని. మే రథం స్థాపయ అన్నారు, నా రథాన్ని తీసుకెళ్ళి పెట్టు అన్నారు. నేను అనే ప్రయోగం జరిగింది, నాది అనే ప్రయోగం జరిగింది ఈ శ్లోకంలో. అందుకనే పరమాత్మ ఏం మాట్లాడలేదు. ఎక్కడైతే నేను, నాది అనే ప్రయోగాలు ఉంటాయో ఇంకా పరమాత్మ ఏం మాట్లాడడు. ఎప్పుడైతే నేను, నాది అనే దానికి విఘాతం ఏర్పడి మన ఆలోచన బయలుదేరిందో అప్పుడు పరమాత్మ మెల్లగా బయటకు వస్తుంది. నావి అనేవైనా సరే దెబ్బతినాలి, నేను అనేదానికైనా దెబ్బ తగలాలి. ఈ దెబ్బ తగిలినప్పుడే మనిషిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఏంటిది, ఇంతవరకు నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, ఏమిటని మెల్లగా కళ్ళు తెరవడం మొదలు పెడతాడు. అప్పుడు పరమాత్మ యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. ఇక్కడ ఇంకా అర్జునుడికి అవి దెబ్బ తగలలేదు. అందుకని ఆ దెబ్బ తగిలేటువంటి సందర్భం ఏంటి, దాన్ని చక్కగా ఇక్కడ మన ముందు రూపకల్పన చేస్తున్నారు ఆయన. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఈ రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్థాపిస్తున్నారో పరమాత్మ, ఆ రథాన్ని ఎక్కడ పెడితే అర్జునుడిలో ఉన్నటువంటి ఆ వెలితి, లోపల ఉన్నటువంటి ఆ లోపము, లోపల ఉన్నటువంటి యాంగులారిటీస్ అన్నీ కూడా బయటపడి, అసలు అర్జునుడు ఇంత మహాబాహువా, ఇంత గొప్పవాడ, లోపల బయటికి కావలసినటువంటి ఆ యోద్ధత్వం ఉన్నటువంటి ఆ ధీరత్వము, బయటికి ఆయన ప్రకటించేటువంటి సాహసము, ధైర్యము, లోపల అంత ఆత్మస్థైర్యం ఉందా? కేవలం ఏదో ప్రపంచానికి ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని, లేకపోతే అతను చాలా ధార్మికుడని అది ప్రకటించుకుంటున్నాడా? లోపల నిజంగా అంత ఆత్మస్థైర్యం ఉందా? అంత లోపల ఆ నిష్ఠ ఉందా? స్వాత్మనిష్ట ఉందా? అంత ధర్మనిష్ట ఉందా? అనేటువంటి అంశాలని ఇక్కడ విచారణ చేయడం కోసం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది భగవద్గీత. అందుకనే భగవద్గీతను ముట్టుకునే ముందు మనం కూడా అనుకోవాలి, మనం పరమాత్ముడిని కోరుకుంటున్నాం, సత్యాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం, సాధకులమే. కానీ బయటికి ఈ సాధకుడు అనేటువంటిది బయటికే, అంటే లోపల కూడా బయటతనం ఉంటుంది. ఎలాగంటే లోపల కూడా ఉండి మనం లోపల ఉండకుండా బయట తిరుగుతూ ఉంటాం. రాత్రి నిద్రపోయామనుకోండి, మనం బాంబేకి ఏం వెళ్ళాం, మంచం మీద ఇదే విశాఖపట్నంలో ఎక్కడో మనం ఒక ఫ్లాట్లో మంచం మీద పడుకుని ఉంటాం. కానీ లోపల బాంబేకి వెళ్ళిపోతుంటాం మనం. కాబట్టి లోపల ఉండం, మనం బయట తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ లోపల కూడా మనం అంతర్గతంగా, అంతరాంతరంలో మనల్ని మనం పరిశీలించుకోలేక కేవలం ఏదో ఇదొక జస్ట్ మాస్క్ వేసుకుని ఉన్నామా? నేను స్వాత్మనిష్ట కలిగి ఉన్నాను, నేను ధర్మనిష్ట కలిగి ఉన్నాను, జ్ఞాననిష్ట కలిగి ఉన్నాను, లేకపోతే నేను జిజ్ఞాసుని, నేను సాధకుణ్ణి, నేను సన్యాసిని, లేకపోతే నేను చక్కటి ఒక ధార్మికమైనటువంటి వ్యక్తినని ఒక మాస్కులో ఉన్నామా, లేకపోతే అది యథార్థమా? అది పరిశీలన మనకు మనమే చేసుకోవాలి. ఇతరులకి చెప్పడమో లేకపోతే ఇతరులకి రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. అది మన బుద్ధిలో రిజిస్ట్రేషన్ జరగాలి. అందుకనే ఆ రిజిస్ట్రేషన్ జరగడం కోసమే, ఆ రిజిస్ట్రేషన్ కోసమే ఇక్కడ ఒక పరిశీలన పరీక్ష జరుగుతుంది. ఎలాగా, ఎక్కడికి తీసుకెళ్లి అర్జునుని నిలబెడితే ఈ రిజిస్ట్రేషన్ కరెక్ట్ కన్ఫర్మ్ అవుతుందో, వాడు లోపల బయట ఒకేలాగా ఉన్నాడనేటువంటిది బయటపడుతుందో అక్కడికి తీసుకెళ్ళాడు పరమాత్మ. అందుకనే ఎక్కడ నిలబడితే
మన లోపల మన అంతరాంతరంలో ఉండే భావన లోతుగా అంటే ఆ స్వాత్మనిష్ట, నాలో ఉన్నటువంటి ఆ ఎరుకలో ఏ భావం ఉందో, అలాగనే బయట మనం వ్యక్తమైన తర్వాత లోపల బాహ్య ప్రవృత్తికి వ్యక్తమైన తర్వాత అక్కడ ఏ భావం ఉందో, ఇది రెండూ ఒకటేనా? అందుకనే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు. దురాత్ముడు అని అంటే దుర్మార్గుడని కాదు, అంటే ఒక అలైన్మెంట్ లేనివాడు అని అర్థం. అంటే మనస్సు, వాక్కు, చేసే క్రియ, ఈ మూడిటికి ఒక నిబద్ధత లేనివాడు. అర్థమైందా? అంటే సవ్య మార్గము అని అంటే కరెక్ట్గా వెళ్ళేది, అపసవ్యము అని అంటే తప్పు అనుకోకండి, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. కాబట్టి ఇక్కడ దురాత్ముడు అంటే అర్థమేంటంటే మనసులో ఒకటి అనుకుంటాడు, చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తుంటాడు. అంటే ఒక అలైన్మెంట్ లేదు, ఒక స్ట్రైట్ లైన్ గీలేం వీడికి, వీడు స్ట్రైట్ లైన్ లేదు వీడిలో. మహాత్ముడు అంటే ఏంటి? చేస్తాడు, అదే చెప్తాడు, అదే ఆలోచిస్తాడు, దాన్నే చెప్తాడు, దాన్నే చేస్తాడు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఆ మాహాత్మ్యం అనేటువంటి శబ్దానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటనంటే, ఇక్కడ అర్జునుడిలో నిజంగా వీడు అంతరాంతరంలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడు బయటికి ప్రకటిస్తున్నాడా, వ్యక్తం చేస్తున్నాడా, లేదు వీడేమన్నా తేడాగా ఉన్నాడా అని అది ప్రశ్నించడం కోసం, దాన్ని విచారించుకోవడం కోసం, ఆ అర్జునుడి లోపల అంతర్భాగాన్ని కనిపెట్టడం, వాడికి అర్జునుడికి తెలియజేయడం కోసం. పరమాత్మకు తెలుసు వాడి లోపల ఏంటని, ఎందుకని అంతర్యామి కనుక వాడికి తెలియచెప్పాలి. గురువుకు తెలియదండి శిష్యుడిది, వాడికి తెలియచెప్పాలి. అందుకోసం ఈ రథాన్ని తీసుకెళ్లి నిలబెట్టేటువంటి అంశం ఈ భగవద్గీతలో ఒక కీలకమైనటువంటి స్థానం. అది ఎక్కడ నిలబెడతాడు చెప్పండి. సంజయ ఉవాచ భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఈ రథాన్ని తీసుకెళ్లి పరమాత్మ ఇరు సేనలకి మధ్యలో నిలబెట్టు, ఎక్కడ నిలబెడితే అవతల సైన్యం మొత్తం నాకు కనపడుతుందో, నా కంటి చూపు చిట్ట చివరి దృష్టి పడేటువంటి స్థాయి వరకు నేను అందరినీ చూడగలగాలి. అంటే అంత లాంగ్ విజన్ నాకు కావాలి. అంటే బాగా ఆలోచించండి, అర్జునుడు ఏం కోరుకున్నాడు? బయట చూపు కోరుకున్నాడు. కానీ అసలు సాధకుడు ఏం కోరుకోడు? లోపల ఎక్కడ వరకు నేను చూడగలిగితే, ఎంతవరకు నేను చూడగలిగితే ఆ పరమాత్మ స్థితిని నేను పొందగలను, ఆ స్థితికి ఇంక నేను చూసిన తర్వాత ఇక నాకు ఏ చూపు అక్కర్లేదు అని లోపలికి కోరుకోవాలి. కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడు? బయటికి కోరుకున్నాడు. అందుకనే బయటికి తీసుకెళ్ళి తగలెట్టాడు. అదే లోపలికి కనుక కోరుకొని ఉంటే, కోరుకోవాలంటే లోపల ఉండాలిగా, అది ఆ లోపల దృఢమైనటువంటి నిర్ణయం ఉండాలిగా, అది లేదు. అందుకని బయట నేను ఎంత కనుచూపు మేర వరకు నేను అన్నిటినీ చూడాలనుకుంటున్నాను, తప్పకుండా తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళాడు. ఆ రథాన్ని తీసుకెళ్ళి నడుపుకుంటూ ఎక్కడ పెట్టాడు? భీష్మద్రోణ ప్రముఖతః. భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగుండా పెట్టాడు. అంటే ఎదురుగుండా అంటే ఎలా పెట్టాడనంటే, వాళ్ళు ఎదురుగుండా తీసుకెళ్ళి నిలబెట్టలేదు. ఈ రథాన్ని నిలిపి అర్జునుడు దిగి ఒక్కసారి తలెత్తి కళ్ళెలా పెట్టేటప్పటికి ముందు ఈ కంటితో భీష్ముడిని, ఈ కంటితో ద్రోణుడిని. మామూలుగా మనం రెండు కళ్ళతో ఒక్కటే చూస్తాం, ఇది నీకు రెండు కళ్ళు ఎక్స్ట్రా కదా ఇక్కడ. అందుకని భగవంతుడు ఒక కంటితో వీడిని, ఒక కంటితో వీడిని, ఒకే చూపుతో అయిపోయింది. ఇద్దరు పడేలా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? అక్కడ ఎందుకు పెట్టాలి? భగవద్గీతలో బాగా విచారణీయ అంశం ఏంటంటే, ఒకవేళ ఈ రథాన్ని కనుక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేకపోతే శకుని వీళ్ళందరూ కనపడేలా పెట్టుంటే, అర్జునుడు అనేవాడు పద యుద్ధం చేసేస్తాం, పద, ఓకే నేను ఫిక్స్ అయిపోయాను పద అంట. లేదు, పాండవుల వైపు వాళ్ళు ఎవరైనా కనపడేలా పెడితే వెంటనే చూసావా మేము ఎంత ఇబ్బందులు పడ్డాం, వీళ్ళ వల్లే కదా, పద యుద్ధం చేద్దాం అంటారు. వీళ్ళిద్దరినీ కాకుండా ఇంకా ఎవరు కనపడేలా పెట్టినా ఆ కురుక్షేత్రంలో అర్జునుడు వాడి యొక్క లోపల స్థితిని శ్రీకృష్ణుడు బయటికి పెట్టలేరు. ఈ భగవద్గీత రాదు. కాబట్టి పరమాత్మ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, శ్రీకృష్ణుడి యొక్క అంశ అవతార స్వరూపం, అవతార నిరూపణం ఏంటనంటే బయటికి రావాల్సింది భగవద్గీత. అందుకోసమే ఆయన యొక్క ప్రధానమైన జన్మ. ఇందులోనే అంటారు, యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ఒక చిన్న కోణంలో కనుక మనం పరిశీలన చేస్తే,
ఈ రథాన్ని ఏ ప్రదేశంలో నిలిపి ఉంచితే అర్జునుడి యొక్క అంతర్భావం అంతా బయటపడుతుందో, అర్జునుడు లోపల బయట ఒకేలాగున్నాడా వాడు బయటపడతాడో ఆ స్థానం అది. అక్కడ నిలబెట్టినప్పుడు భీష్ముడు ద్రోణుడికి ఎదురుగుండా నిలబడగానే రథాన్ని నిలిపి ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. ఎంత వ్యంగ్య మర్యాద చూడండి. అయ్యా, నువ్వు అందరినీ చూడాలి, కనుచూపు మేరల వరకు అందరినీ చూసేయాలంటున్నావు కదా, సమవేతాన్ ఎంచుకొని చంపాలని అంటున్నావు కదా, నాకు కావలసిన సమఉజ్జీని దిగు, సమఉజ్జీలు ఉన్నారు, ఎంచుకో, నీకు కావలసిన వాడు. ఎవరు? భీష్ముడు, ద్రోణుడు. ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. నీకు సమవేతులు ఉన్నారయ్యా, చూడు, దిగి ఎంచుకో అన్నాడు. అంతే. ఇంకా భీష్ముడు ద్రోణుడు అని చెప్పలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. ఈయన బాగా కిరీటం సవరించుకుని ఇలా దిగి కళ్ళు పెట్టి ఇలా చూశాడు. చూడగానే ఇక్కడ సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడికి, తత్రా పశ్చాత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అది చూసి వెంటనే అర్జునుడు చూసిన తర్వాత జడమైపోయాడు. అర్జునుడు ముందు వాడి చేతనత్వం అంతా ఒకసారి గడ్డగట్టుకుపోయింది. అంటే ప్రవహించే నీళ్ళకు కనుక -డిగ్రీ టెంపరేచర్ తగిలితే ఎలా ఫ్రీజ్ అయిపోతుందో అసలు ముందు వాడు గడ్డగట్టుకుపోయాడు, బిగుసుకుపోయాడు, నిలబడిపోయాడు. అతని కంటికి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే అతిరథులు, మహారథులు, న్యూనరథులు, రథులు, సమరథులు, లేకపోతే యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కనపడట్లేదు. ఇప్పుడు అతనికి ఈ కిరీటాలు లేకుండా అందరు ఇంట్లో కూర్చుని హాయిగా ఆడుకుంటున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ఒంటి మీద పడుకోబెట్టుకున్నప్పుడు, ఆడుకున్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే కనపడుతున్నారు. గుర్రాల మీదున్నా, ఒంటెల మీదున్నా, ఏనుగుల మీదున్నా, లేకపోతే ఖడ్గం పట్టుకున్నా అవేవి కనపడట్లేదు. ఎవరెవరు కనపడుతున్నారు? ముందు భీష్ముడు కనపడ్డాడు. భీష్ముడికి మహాప్రాణం అర్జునుడంటే. భీష్ముడిని చూడగానే గత స్మృతిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భీష్ముడిని చూస్తున్నాడు, యుద్ధం చేయడానికి వచ్చిన భీష్ముడిని చూస్తున్నాడు. అవకాశం ఉంటే తనను చంపడానికి కూడా ఎదురుగుండా ఉన్న భీష్ముడిని చూస్తున్నాడు. అటువంటి భీష్ముడిని చూస్తూ ఇవేవి గుర్తుకు రావట్లేదంటే వర్తమానం లేదు వాడికి, గతంలోకి వెళ్ళిపోయాడు, గత స్మృతి. ఆ భీష్ముడితో తనకున్నటువంటి అనుబంధాన్ని, ఆప్యాయతని, అనురాగాలను అన్నిటినీ అక్కడ రివ్వుమని తిరుగుతుంది అర్జునుడికి.